చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా, సిఈసి సభ్యులు కె సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో దేవస్థాన పవిత్రత దెబ్బతింటుందని ఆరోపించారు. వెంటనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వం గమనించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజనల్ ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కోట్లాది మంది భక్తులు మరి ప్రతి రోజు ప్రతి సందర్భం కూడా ఆయన దర్శించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఒక నీచుడిని కీచకుడిని మరి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ని చేయడము మరి ఈరోజు మనమందరం చూసాం. అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆయన చేసిన రాసలీలలు బహిర్గతం కావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయనకు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఆ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన మాట్లాడతాడు, నాకు ఇది ఒక పదవే అని చెప్పి మాట్లాడతాడు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, నేను కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకునేవాడిని, అవన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తిరుమల యొక్క ప్రతిష్టను ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తిరుమల యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తొలగించే దాంట్లో ఎందుకు భయపడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు కూడా తిరుమలలో మరి మన ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మరి ఆయన మనవడు మరి బిఆర్ నాయుడిని వెంట పెట్టుకొని మరి గుడి అంతా తిరిగి మరి ఎక్కడైతే అన్నదానం చేస్తున్నారో అక్కడ కూడా తీసుకెళ్ళి మరి అవన్నీ కూడా అపవిత్ర చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి అన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఆయనకు సిగ్గు అయితే లేదు, బిఆర్ నాయుడుకి సిగ్గు లేదు. మరి ఎందుకంటే ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారు చెప్పారు, ఆయన సిగ్గుతో బాధపడి ఆయన రాజీనామా చేయాలి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, చంపలేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమించమని చెప్పి కోరి మరి ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలి. మరి అలా చేయకోకుండా మరి ఈయన ముఖ్యమంత్రిగా ఆయనకు తొలగించుకోకుండా మరి ఆయనకు కొనసాగించుకుంటూ ఆయనతో పాటు చట్టపట్టాలు వేసుకొని తిరగడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గనుడు, సనాతన ధర్మం అని చెప్పి మరి పగల్బాలు పలుకుతుంటాడు. మరి ఏదో జరగరాని ఏదైతే లడ్డు విషయంలో మరి కల్తీ జరిగిపోయినట్టు, జరగని దానికి జరిగిపోయినట్టుగా మరి అపవిత్ర జరిగిపోయింది, అపచారం జరిగిపోయింది అని చెప్పి మరి దుర్గమ్మకు సంబంధించిన మరి మెట్లన్నీ కడిగాడు. మరి ఇంత అపవిత్ర చేస్తున్న ఆ బిఆర్ నాయుడు గురించి ఒక్క వాక్యం కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? ఆయన సీరియస్, ఆయన కూడా బహిర్గతం చేస్తాడని చెప్పి, ఆయన ఎపిసోడ్లు పెడతాడని చెప్పి భయము. ఎందుకంటే బిఆర్ నాయుడు అంటే మరి చంద్రబాబు నాయుడుకి భయము, మరి పవన్ కళ్యాణ్ కూడా భయం. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎపిసోడ్ పెట్టి చూపిస్తే కార్యక్రమం చేస్తాడు. కాబట్టి మరి ఈరోజు బిఆర్ నాయుడుతో భయపడి మరి ఈ ప్రభుత్వం ఆయన్ని తొలగించే కార్యక్రమం చేయడం లేదు.